హలో అండి, ఈరోజు రథయాత్ర కనుక మేమైతే ఇస్కాన్ మందిరాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ జూలై 7th అయితే రథయాత్ర జరిగింది. అప్పుడైతే మేము పూరిలో జరిగే రథయాత్రను దర్శించుకోవడానికి అయితే వెళ్ళాం. ఈ ఇయర్ అయితే ఇస్కాన్ మందిరాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాం. ఈ ఇస్కాన్ మందిరం రాజమండ్రిలోని గోదావరి నది వద్ద గౌతమి ఘాట్ వద్ద అయితే ఉంది. ఈ ఇస్కాన్ మందిరానికి మేము సాయంత్రం 4 గంటలకు అయితే వెళ్ళామండి. 4 గంటల నుండి 6 గంటల వరకు ఇస్కాన్ మందిరం లోపలే ఉన్నాం. ఎందుకంటే 6 గంటలకి ఇస్కాన్ మందిరంలో ఇచ్చే హారతి కార్యక్రమం చాలా బాగుంటుంది. ఈ హారతి కార్యక్రమంలో మొదటిగా తులసి మహారాణికి హారతి ఇస్తారు. తర్వాత రాధాకృష్ణులతో పాటు అక్కడ ఉన్న మిగతా దేవతామూర్తులకు కూడా హారతి ఇస్తారు. ఈ హారతి కార్యక్రమం అయితే 6 నుంచి 7 గంటల వరకు జరిగింది. ఈ ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణ విగ్రహాలతో పాటు వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. అంతేకాకుండా పూరిలో ఉండే బలరామకృష్ణ సుభద్ర విగ్రహాలు కూడా ఇక్కడ అలానే ఉంటాయండి. కాకపోతే ఈరోజు రథయాత్ర కారణంగా పెద్ద విగ్రహాలు అయితే లేవు, చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి. మేమైతే ఇస్కాన్ మందిరంలో జరిగే హారతి కార్యక్రమం దర్శించుకున్నాక బయటకు వచ్చాక అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని తిన్నామండి. ఆ తర్వాత అక్కడ నృత్య కార్యక్రమం అయితే గౌతమి ఘాట్ వద్ద జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా చూశాక బయటకు వచ్చేటప్పుడు అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇంకా అన్నప్రసాదం కూడా స్వీకరించి ఇంటికైతే వచ్చేసామండి. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.